తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ కి తప్పని మొత్తానికైతే చికెన్ అయిపోయింది. గౌతంగాడు రోటీల కోసం అయితే పోయినాడు. వాడు వచ్చిన వెంటనే బ్లాస్టే. సో ఫ్రెండ్స్, సో చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇంకా రోటీ చేయలేం కాబట్టి సో మాకు అంత రాదు కదా. సో అందుకోసమే చికెన్ అయితే చేసుకున్నాం. సో రోటీలు బయట నుంచి తెప్పించేసి ఇంకా డ్యామ్లోకి వెళ్ళేసి కూర్చొని ఆ యొక్క క్లైమేట్కి, ఆ యొక్క క్రాక్ వ్యూకి మేము ఒక సైడ్ కూర్చొని థమ్స్అప్ దావతూ చికెన్ తింటూ ర్యాక్ ఉంటుంది అనమాట. కూర్చొని థమ్స్అప్ దావతూ చికెన్ తింటూ ర్యాక్ ఉంటుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, మేమైతే ఇంకా చికెన్ అయితే చేసేసుకొని రోటీ తీసుకొని అయితే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అది మా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఇక్కడైతే వర్షం అయితే పడుతుంది. చూడండి కాదండి మీరు, అయితే వర్షం అయితే పడుతుంది అనమాట. సో ఇప్పుడు మేము ఎక్కడ తినాలా? సో ఇక పెద్ద పెద్ద చెట్లు కూడా లేవన్నమాట. సో అంతా సాఫీగా ఉంటుంది, అన్ని చిన్న చిన్న చెట్లే. సో చెట్టు కింద కూర్చొని తిందామన్నా కూడా ఇక్కడ పెద్ద పెద్ద డేమ్లు. సో మేము ఏం చేయలేము. ఒక 5 నిమిషాలు చూసి వర్షం తగ్గిన తర్వాత మీకు కూర్చొని అయితే తినేసి ఎంజాయ్ చేసేసి ఆ వ్లాగ్ అయితే నీకైతే పెడతాను. సో చూద్దాం ఎందుకు ఆలస్యం. సో వెళ్తున్నాం, వర్షంలో అయితే పోతున్నాం అనమాట. సో కొంచెం అయితే వర్షం తగ్గింది. సో మళ్ళీ పడే అవకాశాలు ఉన్నాయేమో తెలీదు. అందుకోసమే జల్దీ వెళ్ళిపోయి తినేసి ఖతం చేసి వెళ్ళిపోతాం అనమాట. సో తినిన తర్వాత వర్షం పడినా కూడా ఏం కాదు. సో తినేటప్పుడు వర్షం పడితే మటుకు చాలా కష్టం అవుతుంది. సో అందుకోసమే కొంచెం స్పీడ్గా బ్లాగ్ అయితే కొట్టేసి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే గవర్నమెంట్ ఆఫీసర్లు అయితే ఇక్కడ నిషిద్ధ ప్రదేశం, ఇతరులు ఎవరు లోనికి ప్రవేశించరాదు అనేది వేశారు. ముఖ్యంగా ఇక్కడ మద్యపానం చేయకూడదు అనమాట. సో మాకైతే పాలు తాగడం తప్ప ఏం తెలియదు. బట్ ఇక్కడ ఈత కొట్టుడు. సో వర్షానికి ఈత ఎట్ట కొడతాం, అందులో కూడా మాకు ఈత కూడా రాదనమాట. సో చేపలు పట్టుట నిషిద్ధం. చేపలేదు అసలు వాళ్ళ ఎట్ట వేలు కూడా తెలియదు మాకు. సో మాకు ఇక్కడ ఉన్న దాంట్లో ఏది కూడా మాకు అసలు టచ్లో లేదు. సో ఇంకా అయితే మేము తినేచ్చు అనమాట. సో తినేసి చికెన్ స్మెల్ అయితే గుమ్మడొస్తుంది. సో ఒకవేళ ఈ యొక్క స్మెల్కి కొండలో ఉన్న సింహాలు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. నువ్వే ఒక సింహం మళ్ళా సింహం వస్తుందా? నువ్వే ఒక సింహం మళ్ళా సింహం వస్తుందా? అమ్మో. సో ఫ్రెండ్స్, నువ్వేలే అరిసింది మళ్ళీ రీసౌండ్ వచ్చింది. ఇక్కడ తాపలు అమ్మో. ఇంకా తాపలు తిరుమల కొండకైతే ఎన్నైతే ఉన్నాయో సో అన్ని తాపలు అయితే ఉన్నాయి. దాంట్లో ఒక 2000 మైనస్ చేయండి అంతే. దేడ మా అన్న వస్తాడు అందగాడు. అన్న వస్తాడు అందగాడు, మూలంక అందగాడు. ఏ ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఫేస్ చూపిరా. నీ ఫేమ్ ఏం తగ్గదులేరా మా ఛానల్లో వచ్చావని. నేను చెప్పంలే నువ్వు వచ్చావని. ఏందా నీకు నా రచన? చూసుకోండి ఒకసారి. సో చాలా క్రేజీగా ఉంది కదా. కదా యాడికి తెప్పించుకునేవరా కాళ్ళ నొప్పులు?
సో ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది, అందుకోసం కొంచెం స్పీడ్గా కదిలించేసి వెళ్ళిపోవాలా. జాగ్రత్త బ్రో, చికెన్ పోతే అంతే. కావాలి పర్లేదా? చికెన్ ఇటు పెట్టేసి నువ్వు పో. ఈత అన్నే కదా. చాలా సడన్గా వాన పడినా దీని కిందకి వెళ్ళిపోవచ్చు. సో ఇంక ఇక్కడే సిట్టింగ్ ప్లాన్ చేస్తాం అనమాట. నువ్వు సిట్టింగ్ అంటే కూర్చొని తింటామని చెప్పు, నేను తాగుతాం అనుకుంటారు సిట్టింగ్ అంటే వీళ్ళు. సిట్టింగ్ అంటే బాయ్స్కి అర్థం అవుతుంది సిట్టింగ్ అనేది. సో సిట్టింగ్ ఏం లేదండి ఫ్రెండ్స్, ఇదైతే కూర్చొని తినడమే. సో మాకైతే కూడా తాగడం అలవాట్లేదు, కానీ పాలు తాగుతాం రోజు, ప్రతిరోజు పాలు తాగుతాం. దొడ్లా పాలా? దొడ్లా పాలు కూర్చున్నాం. కూర్చోలోకి వచ్చేంత ఏంది చెప్పు. టంటడాయింగ్. చికెన్ అయితే ఫుల్గా రెడీ అయిపోయింది. ఫుల్గా రెడీ అయిపోయింది. చికెన్ ఏంటే ఏడేసాం రా. ఓ సుభాష్, నన్ను వదిలేరా, నాకేం బాగలేదా. దిస్ ఈస్ రోటీ ఫ్రెండ్స్. ప్లేట్లు అంటారు దీంట్లోని, రౌండ్గా ఉంటాయి. మీరు ఎప్పుడు చూసిన్నారు? అయిపోతాయి చికెన్ వేసుకోవడం. సో ఫ్రెండ్స్ నేనైతే ఫోన్ అయితే అక్కడ పెట్టాను. సో ఒక రాయి అడ్డం పెట్టి పెట్టాను. సో సెల్ఫీ స్టిక్లు అట్లాంటివి మన దగ్గరే ఉన్నమాట. చాలా పేదవాళ్ళం, చాలా పెద్దోళ్ళు. ఏంద్రా అయితే చిన్న ఉండే రోటీలు. సో ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మనం పెద్దోళ్ళమేనా రోటీలు చిన్న చేశారా? మనం పెద్దలమైన చికెన్ కు రోటీకి ఇక్కడ ఉన్న చల్లటి క్లైమేట్ కి చాలా క్రేజీగా ఉంటుంది తెలుసా. లవర్ బాయ్ కి లవర్ బాయ్లు ఇక్కడ ఇద్దరు ఉన్నారు అనమాట. సో వాళ్ళిద్దరు లవర్ బాయ్లు, నేను యావరేజ్ పర్సన్ అబ్బా. బేసుకో యావరేజ్ పర్సన్ అని ఇంకా పెళ్ళినాక దింగొమ్మయ్యాను. నిన్ననే అమ్మాయికి ప్రపోజ్ చేశాడంట. ఏమ్మా అమ్మాయి అయితే ఒక వారం టైం తీసుకునింది. నెక్స్ట్ వారం మళ్ళీ వీడియో పెడతాం ఫ్రెండ్స్, పార్టీ కోసం. అమ్మాయి టైం తీసుకోవాలి, అబ్దుల్ కూడా టైం తీసుకున్నాడు. ఇంతమంది ఉన్నారు, ఎంతమంది చాట్ చేయాలా, ఒక 2 రోజులు ఆగు, ఎవరికో బ్రేకప్ చెప్పి మళ్ళీ నీతో మాట్లాడతా అని కదా బ్రో. చికెన్ చాలా క్రేజీగా ఉంది. అమ్మాయి టైం చెప్పు. అమ్మాయి నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్, నాకైతే ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు, లవ్ లేదు, ఏం లేదు. వీళ్ళిద్దరు ఉన్నారు. మళ్ళీ వీనికి 10 మంది ఉన్నారు, వానికి 11 మంది ఉన్నారు. ముక్కువాడే అదే 10-11 మంది ఉండేదానికి.
స్టార్ట్. కొంచెం కొర నుంచి అన్నం అన్నది వర్షం పడుతుంది మళ్ళా. ఒక 4 తినాలి బ్రో. ఒక 4 తింటే సరిపోతుంది. ఎందుకు? సో ఫ్రెండ్స్, సో వాన పడుతుందని సో మేమైతే మళ్ళీ బయటకు వచ్చాము. సో చెట్టుకు ఉంది కదా, సో మా వెనకాల ఒక చెట్టు ఉంది. సో ఆ చెట్టు కింద అయితే కూర్చొని తింటున్నాము. చికెన్ అయితే చాలా క్రేజీగా ఉంది. సో దానికి కాంబినేషన్ చపాతి అనమాట. సో ఇంకా కిరాకి ఎక్కిస్తుంది. ఈ యొక్క కాంబినేషన్కి, ఇక్కడ ఉన్న వ్యూకి ప్లస్ పాయింట్, మళ్ళీ ఇక్కడ ఉన్న వర్షానికి, కూల్దనానికి ఇంకా చాలా క్రేజీగా ఉంది. సో ఇట్లా వీక్ వచ్చి ఎంజాయ్ చేయాలన్నంత హ్యాపీగా ఇది అవుతుందన్నమాట. సో చాలామంది ఫ్రెండ్స్ కానీ, బ్యాచులర్స్ కానీ, లవర్స్ కానీ చాలామంది మిస్ అవుతుంటారు. సో వెళ్ళిపోండి, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడే మనం వెళ్ళిపోయి ఎంజాయ్ చేయాలన్నమాట. సో మళ్ళీ ట్రిప్ తర్వాత పోదాం అనుకుంటే అది అట్లా అవుతూనే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో అప్పుడే వచ్చేసి ఇట్లా ఫుల్గా ఎంజాయ్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి వీడియోస్ కానీ, ఇట్లాంటి క్లైమేట్కి వచ్చి బయటకు వచ్చి ఫ్రెండ్స్ కానీ తిని పోవడం కానీ లైఫ్ టైం అచీవ్మెంట్ అనమాట. సో ఎప్పుడైనా మనం గుర్తు తెచ్చుకొని ఆ యొక్క సంబరాన్ని మనం సంతోషంగా చూసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి పోలేమన్నమాట. సో ఏమున్నా కానీ కొద్ది వయసులోనే మనం ఏదైనా కానీ ఎంజాయ్ చేయగలం. సో అందుకోసమే చెప్తున్నాను, ఎవరైతే పోవాలనుకుంటున్నారో ప్లీజ్ ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే వెళ్ళిపోండి, మళ్ళీ పోలేరు. సో మాకైతే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో చాలా క్రేజీగా ఉంది అయితే వర్షానికి తిందా అంటే. సో చూసా తినేసి కొంచెం వ్యూ అయితే మీకు చూపించేసి కొంచెం మాట్లాడేసి నేనైతే వీడియో అయితే ఏం చేసేస్తాను. సో చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే తినేసాను అనమాట. సో నేను మా ఫ్రెండ్స్ అయితే తినేసాము. తినేసి కొంచెం వ్యూ చూపించేసి కొంచెం మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకైతే సో నేనైతే వచ్చి ఇంకా వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ మళ్ళా వర్షం అయితే పడుతుంది. సో మేమైతే వెళ్ళిపోవాలి ఇంకా తొందరలో. బట్ ఇక్కడికి వచ్చే రూట్ కూడా అంతగా బాగాలేదన్నమాట. సో కొంచెం అంతా మట్టి రోడ్డు, సో చాలా బురద ఉంటుంది. సో అందులో వర్షాలు పడాయి కాబట్టి సో అందుకోసమే నేనైతే మళ్ళీ వెళ్ళిపోవాలి తొందరగా. సో అందులో వర్షం పడుతుంది కాబట్టి సో మీకు కొంచెం వ్యూ చూపించేసి సో పోతానన్నమాట. సో ఇక్కడ గుడి కనబడుతుందా మీకు? సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా తప్పకుండా మీ దగ్గరలో లొకేషన్ ఉన్నా కానీ, ఒకవేళ ఇక్కడ రావాలనుకున్నా కానీ నాకు ఇక ఈ ప్లేస్ చెప్పమంటే నేను కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో లేదంటే మీకు దగ్గరలో ఉన్న ప్లేసులు ఇట్లాంటివి కానీ, సంథింగ్ పార్క్ టైప్ కానీ, ఇట్లా వ్యూ చాలా క్రేజీగా ఉండే మటుకు అక్కడికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో ఇంటి దగ్గరే చికెన్ చేసుకొని ఏమైనా సంథింగ్ బిర్యానీ ఇట్లాంటివి వచ్చి కూర్చొని వ్యూ చూసుకుంటూ తినుకుంటూ మాట్లాడుకుంటూ చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే సో వయసు అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది తప్ప ఆగదనమాట. సో అందుకోసమే మనం ఏమనుకొని ఉంటామో అది మనం చేసేసేయాలన్నమాట. సో మనం ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటూ పోతుంటే వయసు అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది. సో మనం ఏమైతే అనుకున్నామో అది మనం చేసేసేయాలా, లేకుంటే చాలా బాధపడతాం ఫ్యూచర్లో. సో మేమైతే ఈ యొక్క ట్రిప్ అనుకునింది మార్నింగ్ అయితే అనుకున్నాం అనమాట. సో వచ్చి తిని పోదాము
అనుకోని అయితే. సో అందుకోసమే జల్దీ ఇంటికి వెళ్ళిపోయి సో చికెన్ చేసుకొని రోటీ తీసుకొని సో ఇక్కడికి వచ్చి తినేసి వ్యూ అయితే ఎంజాయ్ చేసుకొని పోతున్నాం అనమాట. సో మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఈ వర్షానికి ఒక క్రేజీకి తరుచుకుంటూ తింటుంటే చాలా క్రేజీగా ఉందన్నమాట. సో ఎందుకు ఆలస్యం, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. సో వీడియో కోసం కాకపోయినా ఇక్కడ ఉన్న వ్యూ కోసమైనా మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియోలు తీయాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.